నారా లోకేష్ గారు ఆ పునర్విక పాపకి 6 కోట్లని తన సొంత నిధుల ద్వారా అమ్మాయిని బతికించడం జరిగింది. అలాగే పునర్విక ప్రాజెక్ట్ అనేది కూడా నిర్మించారు. ఎలా అనిపిస్తుంది? చాలా గొప్ప విషయం అండి ఇది. ఎందుకంటే ఇలాంటి చిన్నపిల్లలకి ఆర్థిక చేయూతనిచ్చినటువంటి నారా లోకేష్ గారికి అభినందనలు చెప్పాలి. అలాగే సమాజం కూడా స్పందించి ఎంతో మంది ప్రతి పైసా అందరూ ఎంత కలిగితే అంత డొనేట్ చేశారు. ఆ విషయంలో మన సమాజం కూడా గొప్పదనే చెప్పాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా ఏదైతే ఇప్పుడు ప్రాజెక్ట్ పెట్టారో అది చిన్నపిల్లలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి. అలాగే నారా లోకేష్ గారు చాలా కార్యక్రమాలు చేశారు. ఇలాగ ఎవరైనా ఆపదనని వెంటనే ట్విట్టర్ లో మెసేజ్ పెడితే వెంటనే స్పందించడం జరిగింది. చాలా కార్యక్రమాలు కానీ చాలా మంది ఆదుకున్నారు. ఎలా అనిపిస్తుంది ఒక యువకుడై ఉండి నారా లోకేష్ గారు ఎలాంటి చాలా అగ్రెసివ్ గా చేస్తున్నారండి లోకేష్ గారు. ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్, అలాగే సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి కార్యక్రమాలను తెలుసుకొని బాగా చేస్తున్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది. బాగానే ఉందండి, నమ్మకం అయితే ఉంది. బాగా చేయగలరన్న ఒక నమ్మకం ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఆ పాపలా ఎంతో మందికి కూడా హెల్ప్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇలా హెల్ప్ జరుగుతుంది. మంచి వైద్యం కూడా అందిస్తారని నారా లోకేష్ గారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ పాపకి హెల్త్ ఎలా బాగాలేదో, హెల్త్ బాగోలేని అందరూ కూడా ఇలాంటి ప్రాజెక్టు మంచి లాభాలు పాపని మళ్ళీ వైద్యం చేసుకోవడానికి శక్తి కూడా జరుగుతుందండి. లేని పేదల వాళ్ళకి పిల్లలు ఉంటారు. అందువల్ల ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నారా లోకేష్ గారు అనేక రకాల కార్యక్రమాలు చేశారు. ఏదైనా ఆపద ఉందని తెలిస్తే ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టినా వెంటనే స్పందిస్తున్నారు. ఎలా అనిపిస్తున్నాను ఇలాంటి పనులు చేయడం వల్ల? నారా ఆయన ఒక రాజకీయ నాయకుడు అని కాకుండా మంచి ప్రజలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన కొంచెం చేశారు. ఆయన కూడా మంచి పనులు చేస్తున్నారు. కొంచెం అలాగే ఇంకా ముందు కూడా ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా మంచి పనులు చేస్తారని కూడా మేము హృదయపూర్వకంగా కూడా మంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. 20 పిల్లలకి కూడా చాలా చక్కగా ఆయన చేస్తున్నారు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అండ్ మంచి చేస్తారు. ఇప్పుడు నారా లోకేష్ గారు అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టగానే వెంటనే ప్రాబ్లం అని పెట్టగానే వెంటనే స్పందించి ఇదివరకు కూడా స్పందించారండి. ఆయన అదే కాదు, ఇదివరకు కూడా స్పందించి చేశారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి అటువంటి మనిషికి. కూటమి ప్రభుత్వం అండి, కోట ప్రభుత్వం బాగుంది, పీస్ఫుల్ గా నడుస్తుంది, చాలా బాగా చేస్తున్నారు. ఎక్సలెంట్ అండి, బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా 76 లక్షలు అన్నదానానికి ఇవ్వడం జరిగింది. ఎలా చాలా మంచి ఇదిగా ఉంది సార్, బాగుంది. ఆయన సొంత అమౌంట్ ని అన్నదానానికి వినియోగించారు. ఎక్సలెంట్ సార్, బాగుంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి మేకపోతులు బలిచ్చి రక్తాలు పాటల మీద జల్లడం అన్ని అనవసరాలు అండి. అవన్నీ చెప్పడం, దాని మీద స్పందించడం కూడా మంచి పనుల మీద స్పందించాలండి, అంతే. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఎక్సలెంట్ ఏర్పడింది సార్, బాగుంది, చాలా బాగుంది. ఆ పునర్విక అనే పాపకి హెల్ప్ చేయడం అనేది చాలా సంతోషం, హర్షిస్తున్నాము. ఇప్పుడు ఆ పునర్విక పేరున ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యారు. అలాగే ప్రతి దీనిలో ప్రజలు భాగస్వామ్యం అయితే సమాజం బాగుంటుంది, ముందుకెళ్తుంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా లోకేష్ గారు సెలవు తీసుకుని ఇమ్మీడియట్ స్పందించి వాళ్ళు కూడా 6 కోట్లు ఇవ్వడం అనేది చాలా ముదాహము, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మంచిదే, చాలా చాలా మంచిదే. నెక్స్ట్ అది ఒక వ్యవస్థలాగా తీసుకెళ్లి, ఒక ట్రస్ట్ లాగా తీసుకెళ్తే ఇటు ప్రభుత్వము అటు కొన్ని CSR నిధులు సేకరించి ఇటువంటి పేదవాళ్ళకి, నిజమైన పేదవాళ్ళకి ఎవరైనా ఇటువంటి రాకూడని జబ్బులు ఏమైనా వస్తే అటువంటి హెల్ప్ చేయడం అనేది చాలా చాలా సంతోషం, సమాజానికి మంచిది సార్. అలాగే ఇప్పుడు నారా లోకేష్ గారు అనేక రకాల కార్యక్రమాలు చేశారు. ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టగానే ఆయన సూపర్ హిట్ లోకేష్ నాయకత్వంలో ఈ రాష్ట్రం ప్రగతి పదంలో వెళ్తుంది. వికసిత్ భారత్ లాగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇంకేం కావాలి, అంతా హ్యాపీ. సార్ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే అయింది, 76 లక్షలు అన్నదానం. మంచిదే, సంతోషం. ఆయనకి ఇలవేల్పు కదా, వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు, వాళ్ళు భాగస్వామ్యం ఉండాలి తప్పనిసరిగా. భువనేశ్వర్ గారు డొనేషన్ ఇవ్వడం అనేది కొన్ని లక్షలాది మంది అక్కడ తింటున్నారు కాబట్టి వాళ్ళు భాగస్వామ్యం అవ్వడము, కొంతమందికి మార్గదర్శకత్వము, ఇంకా మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి టీటీడీని బలోపేతం చేస్తే, టీటీడీ అనేది ప్రపంచంలో ఒక పేరెనిగిన దేవాలయం కాబట్టి అది ఆంధ్రప్రదేశ్లో ఉండడం మన అదృష్టం, మన అదృష్టమే. జగన్ బర్త్డేకి మేకలు బలిచ్చి ఈ రక్తాన్ని అతని ఫోటోల మీద జల్లడం సమాజంలో మంచి చెడు ఉంటది. ప్రజలు మంచి విధానం కోసం ప్రజలు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు అలాగే పునర్విక పాపకి 6 కోట్లు అనేది తన సొంత నిధులతోనే నారా లోకేష్ గారు ఇవ్వడం జరిగింది. అలాగే పునర్విక ప్రాజెక్ట్ అనేది కూడా నిర్మించారు. ఎలా అనిపిస్తుంది? పునర్విక పాపకు సాయం చేయడం మంచిదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.